ఆశ గారు. మధుబాబు గారు అసలు ఏం జరుగుతోంది ఏంటి ఏపీలో కేంద్ర బిందువు ఏదైనా ఉందంటే మనకి కాకినాడ ప్రజెంట్ కనిపిస్తోంది. దానికి గల కారణాలు కూడా మీరు చూస్తున్నారు. దాదాపుగా వాస్తవాలు అయితే చెప్తున్నారు, అవాస్తవాలు లేనివేమి సృష్టించి అక్రమంగా ఏమీ కేసులు బనాయించడం లేదంటే మూసేయడం అనేది జరగడం లేదు. కానీ గత 5 సంవత్సరాల నుంచి ఎందుకు పట్టించుకోలేదని ఒక ప్రశ్న. ఈరోజు మేడం మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా శుభోదయం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అణగదొక్కడానికి వాళ్ళని రాజకీయ పరంగా ఏదైనా అణగదొక్కడానికి మాత్రమే చూస్తుంది. దాంట్లో భాగంగా చాలా వరకు ఏవైతే ఎక్కడ కాకినాడలోనే కాకుండా వేరే దగ్గరైనా ఎక్కడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా మిగతా వ్యాపారస్తులు లేకపోతే ఇంకొకరు రాజకీయ పరంగా ఇంకొకరు చేసిన వ్యాపారాలని టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసి చేస్తుంది. వాళ్ళు దానికి అడిగిన వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జనసేన మీద కానీ తెలుగుదేశం మీద కానీ వీళ్ళు ఈ విధంగానే చేయడం జరిగింది. అందుకు మేము ఈ విధంగా కక్షపూరితంగా చేయడానికి కక్షపూరితంగా వాళ్ళ అండర్ కానీ ఇవి చేసేది మాత్రం ప్రజలకి కక్షపూరితంగా చేస్తున్నట్టు మనకి రుజువు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏవైతే పాత ఉన్నాయో ధైర్యంగా కరెక్ట్గా మీడియా ద్వారా చెప్తున్నారు. మీరు చూస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీ సంగతి చూస్తాం అని డైరెక్ట్ గా చెప్తున్నారు. మేము ఎవరైతే ఉన్నారో మధుబాబు గారు ఎవరు చెప్తున్నారు? కూటమి ప్రభుత్వ నాయకులే చెప్తున్నారు మేడం. ఏమని? అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత? అధికారంలోకి రాకముందు చెప్తా ఉన్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం, ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా ఏరి పారేస్తాం అని డైరెక్ట్ గా లోకేష్ రెడ్ బుక్ అనేది తయారు చేసుకొని మేము టార్గెట్ చేస్తాం అనేసి అని అన్నారు. అందువలన ఏంటంటే వీళ్ళు ఏది చేసినా నిజంగా ఒకవేళ అక్కడ అక్రమ రవాణా లేకపోతే ఇంకొకటో జరిగితే అది చేసినా కూడా వీళ్ళు కక్షపూరితంగా చేస్తున్నారు అన్నది ప్రజల్లోకి వెళ్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కక్షపూరితంగా చేయకపోయినా కక్షపూరితంగా చేసినట్టే. ఎప్పుడైతే ఈ టార్గెట్ ఒకవేళ అక్రమాలు జరుగుతున్నా అది ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా సరే యాక్షన్ తీసుకోకూడదు అంటారు. యాక్షన్ తీసుకోకూడదని నేను చెప్పనండి, అది కరెక్ట్ కాదు. నేననేది ఏంటంటే, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏదైనా ఒకవేళ అక్రమంగా అన్యాయం జరిగితే అది ఎవరైనా మేము చూడము, వాళ్ళని టార్గెట్ చేస్తాము అని చెప్తే సంతోషం. కానీ ఫలానా వైఎస్ఆర్ పార్టీ నాయకులను అందరినీ ఏరుతాము, వాళ్ళు ఏమైనా అక్రమాలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయిస్తాము అన్న ధోరణితో వెళ్ళడం వలన ఈ కక్ష రాజకీయాలు ఇంకా పెరిగిపోతా ఉన్నాయి. ఈ ధోరణి అనేది మంచిది కాదు అని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను. మధుబాబు గారు, మీకు ఒక పాయింట్. ఇంతకుముందు మీరు చెప్పున్నారు, మేము అధికారంలోకి వస్తే తేలుస్తాం మీ సంగతి అని చెప్పారు కూటమి నాయకులు. అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే రాకముందు కూడా రెడ్ బుక్ అన్నారు, వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాలు చెప్పారు, మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు మీరంతా మా దగ్గరికి రావాల్సిన వాళ్ళు అని. ఎందుకంటే ఆనాడు పవన్ కళ్యాణ్ విమర్శించినటువంటి వ్యక్తులు ఏ విధంగా దూషించారో, ఏ స్థాయిలో దూషించారో అందరికీ తెలిసిన విషయమే వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఆనాడు వచ్చిన పాయింట్స్. ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ అగ్రనేత, అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదా అండి, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, ఇంకా కళ్ళు మూసుకుంటే 4 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ అధికారం మాకు వస్తుంది, తస్మాత్ జాగ్రత్త,
సప్త సముద్రాల అవతల దాటున్నా సరే వచ్చి మేము యాక్షన్ తీసుకుంటాము, మిమ్మల్ని అందరినీ మేము వదిలిపెట్టమని చెప్పట్లేదా అండి? మరి దాన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు ఉమ్, మీకు? చెప్పండి. ఇలాంటి రెడ్ బుక్లు ఎల్లో బుక్లు ఆయన ఏమి చెప్పలేదు. ఉమ్, ఆయన ఏం చెప్పారు? సంయమనం పాటించండి. ఉమ్, ప్రజలు ఆటోమేటిక్ గా ప్రజలు ఆల్టర్నేటివ్ ఎలక్షన్స్ లో ఆల్టర్నేటివ్ గా వేరే పార్టీని ఎన్నుకుంటారు, అదే మా పార్టీని ఎన్నుకోవచ్చు అని సన్న ద్వారంతో చెప్పారు. ఎవరైనా ఒకవేళ నా, నా, నా. అక్రమాలు అన్యాయాలు చెప్పండి. ఆ విధంగా ఏం చెప్పలేదు. ఆ విధంగా చెప్పిన వెర్షన్ వేరేది. అనేక సందర్భాల్లో మేము అధికారంలోకి వస్తాం, ఈ రోజు మీరు అధికారంలో ఉండొచ్చు, అధికారం శాశ్వతం కాదు, మేము అధికారంలోకి వచ్చింది అందరు, మీరు పాయింట్ విని ఉంటారు, సప్త సముద్రాల అధికారులకు సంబంధించి సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే మేము తీసుకొస్తాము, తీసుకొచ్చి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాము, జాగ్రత్త అని చెప్పినటువంటి పరిస్థితి. పోనీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ పొల్యూషన్ సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంబంధించి రేషన్ బియ్యం అక్రమాలు జరుగుతున్నాయిగా. పోనీ మీరు ఆలకలా కాదు, మీరు ట్రాన్స్పరెంట్ గా ఉంటారు, ప్రజలకి ఒక ఏమంటారు ఒక ట్రెండ్ సెట్ చేశారు మీరు ఏ విధంగా పరిపాలన ఉండాలనేది. మరి మీరెందుకు మీ పార్టీ నాయకుల మీద ఒక్కరి మీద కూడా అన్ని ఎలిగేషన్స్ వచ్చినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా చెప్పారు. ఇప్పుడు కూడా మొన్నను కూడా ఏం చెప్పారు? సంయమనం పాటించండి, అధికారులని మన పరిపాలన వచ్చిన తర్వాత అధికారుల్ని ఏదైనా తప్పు చేస్తే ఆ అధికారులని మనం శిక్షిద్దాం అన్న ద్వారంతోనే చెప్పారు. ఎక్కడున్నా సముద్రాలు దాటి ఉన్న తర్వాత తీసుకొని వద్ది అరెస్ట్ చేద్దాం లేకపోతే ఇచ్చేద్దాం అని చెప్పారు. దాని గురించి అనేసి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆ విధంగా పరిపాలనలోకి వస్తామన్న ఆలోచనతో ఆయన చెప్పారు. ఎప్పుడైనా ఒకరికే శాశ్వతం కాదు కదండి. కాదు మధుబాబు గారు, గతంలో కూడా ఇవన్నీ జరిగాయి కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వమైనా చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు కూటమి కాబట్టి ప్రతిపక్షాల్లో లేవు కాబట్టి అదే తెలుగుదేశం పార్టీ ఒక్కటే పరిపాలించుంటే జనసేన మీద గానీ లేకపోతే బీజేపీ వాళ్ళ మీద జనసేన ఎక్కడ గెలిచిందండి? జనసేన బీజేపీకి లాస్ట్ టైం ఎక్కడ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి? లేవు కదా. అదే ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కూడా మీ పార్టీలో కూర్చుని ఉన్నారు రాపాక. ఇప్పుడు ఆయన కాస్త అలిగినట్టు కనిపిస్తున్నారు. మరి ఏమన్నా మళ్ళీ జనసేన వైపు మొగ్గు చూపితే తీసుకుంటారో లేదని కూడా డౌట్. ఓకే, మాట్లాడదాం, ఇంకా చాలా విషయాలు